హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ పద్మ. ఈ రోజు ఇంట్లోనే హోమ్ మేడ్ పానీపూరి అయితే రెడీ చేస్తున్నాను పిల్లల కోసము. ముందుగా స్టఫ్ అయితే నేను ఉల్లగడ్డ అండ్ పచ్చి బఠానీలు నానబెట్టేసుకున్నా. తర్వాత పానీకి అయితే చింతపండుని నానబెట్టేస్తాను అన్నమాట. పానీ కోసము కొత్తిమీర, పుదీనా, ఒక పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్క అయితే మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి పానీకి. తర్వాత చింతపండు కూడా నేను మిక్సీకి వేసేస్తున్నాను. ఈజీ ప్రాసెస్ కదా, మళ్ళీ ఎందుకు పిండి చేతితో పోయడం అని మిక్సీకి వేసేస్తున్నాం. పుదీనా వాటితోనే కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని పానీలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ టైం చేస్తున్నా నేను ఇంట్లో, రెమెడీ గైడెన్స్తో అన్నమాట. తర్వాత వచ్చి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి వాటర్ని. మనము ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. బయట కన్నా మనం ఇంట్లో చేసుకుంటే హెల్దీ కదా, బయట ఏమేమి కలుపుతారేమో మనకు తెలియదు కదా. ఇంట్లో చేసుకోండి, పిల్లలకి ఇంట్లోనే మంచిగా ఫుడ్ పెట్టండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే కల్లుప్పుని యూస్ చేస్తున్నా. ఫస్ట్ వన్ ఉప్పు వేసాను, సెకండ్ కొంచెం కారం అన్నమాట, అర స్పూన్ కారం వేసా. తర్వాత వచ్చి జీరా పౌడర్, జీలకర్ర పౌడర్ అన్నమాట, చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసా. అండ్ పెప్పర్ పౌడర్ ఇది వచ్చి అది అర స్పూన్ వేసాను చిన్నదాంతో. నెక్స్ట్ వచ్చి పానీపూరి మసాలా, పానీపూరి మసాలా అన్నమాట. ఇది ఒక స్పూన్ వేసుకుందాం. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మోస్ట్లీ పానీపూరి మసాలా పౌడర్ అనేది 2 స్పూన్స్ దాకా వేసాను. తర్వాత ఇది చాట్ మసాలా పౌడరు, ఎవరెస్ట్ అన్నమాట, ఎవరెస్ట్ బ్రాండ్ చాట్ మసాలా. ఇది ఒక టేబుల్ స్పూన్ అయితే యూస్ చేశాను. ఎక్కువ అవసరం లేదు, ఒక స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇంకేం లేదు, టేస్ట్ చూస్తున్నా. నిజం అండి, సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చాయి పానీ అనేవి. చాలా టేస్ట్ ఉందండి. మా వాడప్పుడే గ్లాస్ తెచ్చుకొని కూడా పోసుకుంటున్నాడు. ఇంకా మమ్మీ నాకు అంటున్నారు. ఇంకా అందరూ టేస్ట్ చేశారు, చాలా బాగున్నాయి అన్నారు. కెమెరామ్యాన్ అండ్ రమణి అందరూ టేస్ట్ చేశారు. ఇది మాత్రం తెగ నచ్చేసింది, గ్లాస్ తెచ్చుకొని తాగేస్తున్నాడు. పానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం స్టఫ్ రెడీ చేసుకున్నాము. స్టఫ్కి ముందు అదే పచ్చి బఠానీలు నానబెట్టాను కదా, వాటిని స్మాష్ చేసుకోవాలి. కుక్కర్లో నేను ఉల్లగడ్డ అండ్ పచ్చి బఠానీ రెండు ఉడకబెట్టేసి ఇలా చేసుకున్నాను. ఒకేసారి ఉడకబెట్టేసాను, పనిలో పని అయిపోతుంది కదండి. నా వల్ల కాలే. తర్వాత మా అబ్బాయి వచ్చి నీట్గా చేసేస్తాడు అనమాట, స్మాష్ చేస్తాడు మెత్తగా. తర్వాత వచ్చి ఇందులోనే ఉల్లగడ్డలు కూడా వేసేసి స్మాష్ చేసేసాము. ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే ఇంట్లో పానీపూరి రెడీ చేయడము. రమణి వర్క్ చేసి స్ట్రెస్ అయిపోయిందంట బాగా, అందుకని రెస్ట్ తీసుకొని గైడెన్స్ ఇస్తుంది కూర్చొని. తర్వాత ఇందులో కూడా స్టఫ్లో కూడా కొంచెం సాల్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పెప్పర్ పొడి, అందులో పానీలో అయితే మనం ఏం యూస్ చేస్తామో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో కూడా యూస్ చేసుకోవాలి. జీరా పౌడరు, పెప్పర్ పౌడరు, చాట్ మసాలా, పానీపూరి మసాలా మొత్తం దీంట్లో కొంచెం కొంచెం వేసుకోవాలి. మీరు చేసుకున్న స్టఫ్ని బట్టి అందులో లిమిట్గా మీరు యూస్ చేసుకోండి. కారం కూడా కొంచెం వేసుకోవాలి ఇందులో. తర్వాత మొత్తం కలిపేలాగా మళ్ళీ స్మాష్ చేస్తాం మొత్తం. ఇట్లా అన్నీ వేసిన తర్వాత ఫైనల్గా అయితే మన స్టఫ్ రెడీ అయిపోయింది.
స్టఫ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. స్టఫ్ కూడా ఒకసారి టేస్ట్ చేసాము. చాలా బాగా అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం ఒక టేస్ట్ చేస్తే అందరూ చేయాలి కదా, ఇంకా తప్పదు, తెలిసిందే. నెక్స్ట్ వచ్చి స్టఫ్ పానీ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు పూరీ టైం అనమాట. ఈ పూరీ ప్యాకెట్స్ అనేవి మేము రెడీమేడ్గా స్మార్ట్ పాయింట్లో తీసుకున్నాము. ఫస్ట్ మీకు వీడియో పెట్టాను కదా, స్మార్ట్ పాయింట్లో షాపింగ్ అంతా ఏం కావాలన్నీ తీసుకొచ్చి ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట ముందే అన్నీ. ఈ పూరీ ప్యాకెట్స్ వచ్చి 25 రూపీస్ ఒకటి. 65 ఉంది, 65 25కి వేసారన్నమాట. దాంట్లో 80 పీసెస్ ఉంటాయి. కానీ కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు, అదే ప్రాబ్లము. పూరీలు బాగా వస్తున్నాయి. ఫస్ట్ దాన్ని నూనె తీయగానే పక్కన పట్టంగానే ఎంత వీక్ అయిపోతున్నాయి, బుడ్డగా అయిపోతున్నాయి. ఎయిర్ లోపల పోతే గాలి పోయినట్టు ఇట్లా అయిపోతాయి కదా, అట్లా అవుతున్నాయి. పర్లే, కానీ ఆల్మోస్ట్ కొంచెం బాగానే వచ్చినాయి. తర్వాత ఫస్ట్ టైం అట్లా అయినాయి, కానీ తర్వాత కొంచెం బాగా వచ్చినాయి. రెడీమేడ్ పూరి అన్నమాట ఇవి. తెచ్చుకొని ఆయిలే ఫ్రై చేసుకోవడమే. చూడండి, ఇలా అయిపోయినాయి. ఇవి కూడా బాగానే ఉన్నాయి. స్టఫ్ అవి పెట్టుకొని తింటే బాగా టేస్ట్ గా ఉన్నాయి. కొంచెం స్టఫ్ పెట్టుకొని కొంచెం పానీ పోసుకొని తింటే సూపర్ ఉంటాయి. అవే బాగా టేస్ట్ ఉంటాయి. ఇలా వచ్చాయి పూరీలు అయితే. ఫైనల్ గా ఫస్ట్ లో బాగా రాలా, తర్వాత కొంచెం బెటర్ అన్నమాట, మంచిగా వచ్చినాయి. అయిపోతున్నాయి మన పూరీలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. 5 వేసావు ఈసారి. 25 రూపీస్ అంటే ఏమొస్తాయండి, కాస్ట్ తక్కువే కదా, పర్లేదు. దీంట్లో 2 వచ్చాయి. వీడియో తీస్తుంటే తగ్గిపోతా ఉన్నాయి. కెమెరా పెడితే అస్సలు రావట్లేదు, అందుకని మేము కెమెరా బంద్ చేసి ఇవన్నీ చేసాము. ఒక ప్యాకెట్లో కూడా హాఫ్ కోట్ చేయలేదు. మన పానీపూరి రెడీ, ఆనియన్స్ రెడీ, స్టఫ్ రెడీ, పానీ రెడీ, టేస్ట్ టైం అన్నమాట. పిల్లలు కూడా రెడీ. చూద్దాం వాళ్ళ రివ్యూ ఎలా ఉంటుందో. ఇలాంటి పానీపూరి బయట కూడా తినలేదు. నేను కూడా. ఓకే, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.